అండ్ ఇప్పటి వరకు అంటే పదవి నుంచి వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకే పరిమితం అయిపోయారు. వారంలో 2-3 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ రకరకాల విమర్శలు మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా బ్యాక్ టు హైదరాబాద్ లోటస్ పాండ్కి షిఫ్ట్ అవబోతున్నారు అంటూ వార్తలు. దీంట్లో చాలా పెద్ద ప్లానింగే ఉంది, పెద్ద స్కెచ్చే ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటా ప్లానింగ్? జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ షిఫ్ట్ కారు అక్కడక్కడ వారానికి ఒక రోజు 2 రోజులు నెలకు ఒక టైం కేటాయించే పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఖచ్చితంగా ఉంటుంది. 2 వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కేంద్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవపూర్వకంగా కొన్ని నేర్చుకున్నారు ఓటమి తర్వాత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం కూడా ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ. కానీ ఆ పార్టీ ఎప్పుడు నేషనల్ పార్టీగా తెలంగాణలో కానీ జరిగే పరిణామాలు జోక్యం చేసుకోకుండా ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్లో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు లేనప్పుడు మనకెందుకు వాళ్ళతో పంచాయతీ అన్నట్టుగా జగన్ గారు ఇగ్నోర్ చేశారు. కానీ దానివల్ల నష్టం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా లక్షల మంది ఏపీ ప్రజలు ఉన్నారు. మన తండోపతండాలకు వచ్చి ఓట్లు వేసిపోయినారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాదాపు 1,00,000 మందితోనో 50,000 మందితోనో గచ్చిబౌలిలో ఎక్కడో పబ్లిక్ మీటింగ్ పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఆ పార్టీని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియాకి యాక్టివ్ అయ్యారు. దీనివల్ల ఏమొచ్చింది? ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్నారు, ఏంది జగన్ ఇట్లా చేసినాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోలేదా? 1% అనుకోని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు కూడా ప్రభావితం చూస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పట్ల శ్రద్ధ పెట్టలేదు, జరుగుతున్న పనుల పట్ల పట్టించుకోలేదు. దానివల్ల ఏంది, అభిమానులు ఉన్నారు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ యాక్టివిటీ అనుకోవడం ఒక సైడ్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు కోర్టు వాయిదా కోసం హైదరాబాద్కి వెళ్ళాడు మొన్న ఫస్ట్ టైం. పొలోమని జనం వచ్చారు. ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. హైదరాబాద్ లో ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది పక్కన పెడతాం. ఆడ బయలుడు ప్రతి ఒక్కడు ఊడో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడుతాడు. భలే వచ్చారు జనం, జగన్ క్రేజ్ మామూలుగా లేదని. అది ఉత్సాహం లేదా పార్టీ కార్యకర్తలకి. కాబట్టి బయట జరుగుతున్న పరిణామాలు కూడా వైసీపీకి లాభం. ఇప్పుడు హైదరాబాద్ లో జగన్ గారు వెళ్ళాడు అనుకోండి, వాళ్ళందరూ కలుస్తారు, ఆర్గనైజ్ అవుతారు. రేపు తెల్లారితో ఆంధ్రప్రదేశ్ ఇంటికి ఆడ 4 ఓట్లు వేయించడానికి తీసుకొస్తారు. మనకు హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కానీ తీసుకొచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. వైసీపీ కేడర్ నిర్లక్ష్యం గురయ్యాక వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. కానీ అమెరికా అది ప్రభావం జరిగింది కదా. కానీ జగన్మోహన్ గారి అనుభవాన్ని తీసుకొని మనం కూడా యాక్టివ్ అవుదాం హైదరాబాద్ లో అనేది చేశారు. ఆయన యాక్టివ్ అయితే రాజకీయ పరిణామాలు మారుతాయి. ఎట్లా మారుతాయి? ఆయన యాక్టివ్ ఆడ ఉంటాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ కి లాభపడే పని అయితే చేయడు. ఎందుకంటే కాంగ్రెస్ తో మొదటి నుంచి ఆయన భిన్న. పైపిచ్చు వాళ్ళ సోదరుని తీసుకొచ్చి అది పిసిసి అధ్యక్షాలు చేసి ఆమె కాంగ్రెస్ రాజకీయాలు పక్కన పెట్టి జగన్ విమర్శించడమే రాజకీయంగా పెట్టుకుంది. ఆ కోపం కూడా జగన్ గారికి ఉంటుంది. కానీ ఖచ్చితంగా జగన్ గారు కాంగ్రెస్ కి లాభపడే పని చేయడు, బీజేపీకి సహాయం చేయలేడు. ఇంకా మిగిలింది బీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ గా ఉంటాడు. పబ్లిక్ గా వెళ్తాడా లేదు. ఉదాహరణకు హైదరాబాద్ ఒక రోజు పోతాడు, కేటీఆర్ గారు ఒక రోజు భోజనం చేసిపోతాడు, లేకపోతే ఈయన పోయి భోజనానికి అడిగిపోతాడు, లేకపోతే ఒకసారి కేసీఆర్ గారి దగ్గరికి ఈయనకెళ్ళి మాటా మంతి భోజనం, టీ, కాఫీ అంటారు. లేకపోతే హరీష్ రావు ఇంటికి పోవచ్చు, రావచ్చు. ఇట్లా వాళ్ళు వస్తారు. ఇది ఒక పరిణామం. అది బీఆర్ఎస్ కు ఒక అనుభవం. కాంగ్రెస్ లో ఇంకో చర్చ జరుగుతుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లోకి వచ్చాడు. అట్లాంటి వేడాలనుకునే వాళ్ళు జగన్ గారి ఇంటి కొరత వస్తారు. వచ్చి నేను రాజశేఖర రెడ్డి గారు కొడుకుని కలవడానికి వచ్చారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అంటే తాడో పేడో తేల్చుకుందాం అనుకునే కాంగ్రెస్ అది ఇరిటేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి. జగన్ గారు ఒక సిగ్నల్ ఇవ్వాలి కదా. ఏ సిగ్నల్ ఇస్తాడు? బీఆర్ఎస్ అనుకూలం సిగ్నల్ అంటే ఎట్లా ఇవ్వాలి? కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన పార్టీ దృష్టిలో పెట్టుకున్న ఒక యాంగిల్, రెండో యాంగిల్ ఖచ్చితంగా ఆ రాజకీయ ఆయన ఎంటర్ కావడం వల్ల తెలంగాణలో ఉన్న బలంగా రాసేడు అభిమానుల్లో ఒక కోరిక మొదలవుతుంది. కాంగ్రెస్ కి లాభపడే పని చెయ్యడు, ఫలితంగా బీఆర్ఎస్ కి ఉపయోగపడే పని అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన తెలంగాణ కేంద్రంగా జరిగే ఈ ఇంట్లో ఉండే పని, ఆయన వాడు రాజకీయాలకు పాటు ఇంట్లో ఉండే పని చేస్తారు. ఒక రోజు ఉంటారు, రెస్ట్ తీసుకుని మళ్ళీ అమరావతికి రావచ్చు. బట్ ఆడ ఉండడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీస్తుంది. ఇది కాంగ్రెస్ కి ఎంతో కొంత నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్ కి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. సరే, డీలిమిటేషన్ కి కంప్లీట్ గా రంగం సిద్ధమైపోయింది. ఈ నెల 16కి పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి డీలిమిటేషన్ బిల్, అలానే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం. మీ అభిప్రాయం ఏంటి? స్వర్ణ గారు బేసిక్ గా డీలిమిటేషన్ సంబంధించి ఒక చర్చ, ఒక ప్రపోజల్ వస్తా ఉంది. మహిళా రిజర్వేషన్ సంబంధించి వస్తా ఉంది. మహిళా రిజర్వేషన్ కావాలని సామాజిక స్పృహలను కోరుకుంటారు. అంటే ఒక నెంబర్ మారుతుంది. సంగమం భాగంగా ఉన్న మహిళలకు కనీసం 1/3 వచ్చిన ఒక
పర్సనాలిటీస్ ఉంటారు, సమాజానికి మంచిది అనేది ఎవరైనా కోరుతారు. అయితే ఒక చిన్న అనుమానం, మళ్ళీ ఏమైనా ఆటంకాలు వస్తాయా ఏంటంటే, వీళ్ళు 2011 జనాభా ప్రాతిపదికన ఏదో మహిళా రిజర్వేషన్స్ ఫైనలైజ్ చేసేట్టుగా ఉన్నారు అనేది ఒక చర్చ వస్తుంది. కొత్త జనాభా బీసీ గణన ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ కొత్త సామాజికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత రిజర్వేషన్స్ మహిళలకు ఇస్తే, ఉదాహరణకు 100 ఉంటే 33 మహిళలకు ఇస్తారు, 77 రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని పోతాయి, ఈ 33 జనరల్ అయిపోతాయి. ఇప్పుడు జనరల్ అయిపోతే మా రిజర్వేషన్స్ ఏం మాకు రావు కదా, కాబట్టి ఓబీసీలకు సంబంధించి కావచ్చు ఇతర రావు, కాబట్టి ఇది నష్టం కదా మాకు. అదే రిజర్వేషన్ ఈ జనాభాని ఇవన్నీ కంప్లీట్ అయిపోయి క్లియర్ గా వచ్చింది అనుకోండి, ఎవరు రిజర్వేషన్ వాళ్ళకి వస్తే మాకు వస్తుంది కదా, ఇది ఒక చర్చ అయితే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బీసీ మన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు గట్టిగా వ్యతిరేకింది. అది ఏమన్నా ఆటంకం అయితే కొంత మహిళా రిజర్వేషన్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి, రాకపోవడం కొంచెం ఆలస్యం కావచ్చు. బట్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అయితే మాత్రం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్స్ అంటే జరుగుతాయి, ఎమ్మెల్యేస్ ఎంపీస్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో బైఫర్కేషన్ యాక్ట్ కూడా అయిపోయింది అనుకోండి, జరుగుతాయి. మొత్తం రాజకీయ సినిమా మారుతుంది. అన్ని పార్టీల్లో ఆశావాహులు వస్తారు, కొత్త కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాలు మారుతాయి, నియోజకవర్గాల మాలో డీలిమిటేషన్ కమిటీ చేసినప్పుడు అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఒక మండలం క్రియాశీలకం ఉంటుంది, ఆ మండలాన్ని అటు మారిస్తే 2 లాభాలు ఉంటే అటు మార్చేస్తారు. ఇట్లాంటి వల్ల కొన్ని నియోజకవర్గాలు తారుమారయ్యే ఫలితాలు ఎప్పుడు కూడా అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంది డీలిమిటేషన్, కొంత అది గెలిపించేంత కాకపోయినా కొంత ఉంటుంది. రెండోది, అధికార పార్టీలో అసంతృప్తి ఉన్న వాళ్ళందరికీ నీకు పలానా నియోజకవర్గం పెరుగుతుంది కాబట్టి సంతృప్తిగా ఉండు అని సంతృప్తి పరచడానికి అవకాశం ఉంటుంది. అపోజిషన్ పార్టీ కూడా ఈరోజు బాగా పెరిగినారు ఆశావాహులు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి, ఎక్కువ మంది రాజకీయ అవకాశాలు పొందడానికి ఇది అవకాశం వస్తుంది. అవకాశం ఇస్తారా, మళ్ళీ మామ బావ అక్కా చెల్లి సర్దుకుంటారా, కొత్తగా పెరిగినట్టు కూడా మళ్ళీ సర్దుకుంటారా కానీ క్లియర్ గా చెప్తున్నారు కదా సార్, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 29 స్థానాలు కేటాయిస్తున్నారు, అండ్ ఎస్టీలకు ఒక 7 స్థానాలు కేటాయించడం చేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలు కూడా కేటాయించే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల నుంచి 263కి చేంజ్ అవుతోంది. సో ఖచ్చితంగా కొత్త వారికి అవకాశాలు ఈ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇవ్వాల్సింది కదా. ఎస్సీ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ 15% ఎంత ఉంటే దాంట్లో 15% వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇస్తారు. మహిళా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పట్టిన జనరల్ సీట్లు అయితే అంత ఓసీలు వస్తారని అనుమానం, దాంతో ఏదైనా గొడవ అయితే చెప్పలేను, అదర్ దెన్ రావాలని కోరుకుంటాం. కొత్త వారికి 60-70 సీట్లు 80 సీట్లు పెరుగుతాయనేది నిజం. కొత్త వారికి అవకాశం వస్తుందనేది నిజమే, అది మంచిది. ఈ నోటికి ఇప్పుడు ఆల్రెడీ ఒక సామంత రాజుల్లాగా పాత వాళ్ళు నిలదొక్కునేస్తున్నారు, ఇంకోరిని కొత్త వాళ్ళు రానిరాదు. అన్ని పార్టీలు అదే సిస్టమ్ ఉంటుంది. కానీ కొత్తగా పెరిగితే అన్నా కొత్త తరం వస్తే రాజకీయాల్లో పరిపుష్టి వస్తుందని మన ఆశ. అది జరగాలని డీలిమిటేషన్ వల్ల కోరుకుంటాం. బట్ ఒక అనుమానం కూడా ఏంటి, ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉంటాయి, ఈ పక్క నేను పోటీ చేస్తా, పక్క నా తమ్ముడు పోటీ చేస్తాను, లేదా మా మామ పోటీ చేస్తాను, నా భార్య పోటీ చేస్తాననే లెవెల్కి వెళ్ళారనుకోండి తగ్గిపోతుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళన్నా కొత్త సంఖ్య వస్తే ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళు వస్తారు. మొత్తానికి బావమర్దులకి అక్కా చెల్లికి ఇవ్వరు కదా, బట్ కొత్త వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి ఏదైనప్పుడు డీలిమిటేషన్ వల్ల ఖచ్చితంగా కొత్త తరం రావడానికి, కొత్త వారికి ఆసక్తి పెరగడానికి ఎవరో ఇప్పుడు తేల్చరు కదా, ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళ వరకు మాకు అవకాశం ఉంది, అందరూ యాక్టివ్ అవుతారు. రాజకీయాల్లో ఎక్కువ మంది యాక్టివ్ అవడం అనేది రాజకీయాలకు మంచిదే ఏ పార్టీకైనా. కాబట్టి పాత వాళ్ళు నియోజకవర్గం మారుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుకొని మనం బాగుంటేనే కరెక్ట్ అని వాళ్ళు బాగుంటారు, కొత్త వాళ్ళు మనకు అవకాశం వస్తుంది వాళ్ళు వస్తారు. ఈ క్రమంలో కొన్ని గొడవలు కూడా వస్తాయి. నా నియోజకవర్గం నువ్వు ఎట్ట వస్తావు, నీ నియోజకవర్గం నేను ఎట్ట వస్తాను, ఈ పంచాయతీలు వస్తాయి. ఈ పంచాయతీలు అన్ని పార్టీకి తలనొప్పులు ఉంటాయి. ద సేమ్ టైం కొత్త వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి సర్దడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎనిహో ఈ మార్పు అనేది ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదే.